హాయ్ ఫ్రెండ్స్, నేనండి మీ శివ. వెల్కమ్ టు శివ సర్వెంట్ ఆఫ్ జీసస్ యూట్యూబ్ ఛానల్. దయచేసి ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ వీడియో చూసిన వెంటనే లైక్ చేయండి, మరి కామెంట్ చేయడానికి మర్చిపోవద్దు దయచేసి. సో చాలా రోజుల తర్వాత మా పిల్ల పావలా ప్రవీణ్ గాడు పని పెట్టాడు. ఏం పని పెట్టాడంటే, ఊరిక ఉంటే ఊరే పేరు అని ఒక సామెత ఉంటుంది కదా, అలాగే మా సైడు మరో సామెత చెప్తుంటారు, గీరి గోరింటాకు పెట్టించుకోవడం అని కూడా అంటారు. సో గుట్టుగా ఉండకుండా నాకు ఒక వీడియో పంపించాడు, ఆక్ పాక్ వీడియో. ఏంటండి ఆక్ పాక్ వీడియో? ఒకసారి మీడియా చూసి తరించేయండి. నవీన రామభక్తురాలు, పూజశ్రీ కృష్ణ భక్తురాలు. ఓకేనా? ఇప్పుడు నవీన నేను అడుగుతున్నాను, ఇప్పుడు పూజశ్రీ వాళ్ళ ఇంట్లో కృష్ణాష్టమి జరుపుకుందనుకో, నువ్వు ఇంటికి వెళ్తావా? కృష్ణాష్టమి జరుపుకొని నేను పిలిచాను, నువ్వు వెళ్తావా? ఏమైనా అభ్యంతరం ఉందా? నువ్వు రామభక్తురాలు అయినప్పటికీ వీళ్ళ ఇంట్లో శ్రీకృష్ణాష్టమి జరుపుకుంటూ నువ్వు వెళ్తావు కదా, అభ్యంతరం ఏముందా? లేదు. ఓకే రైట్. పూజశ్రీ ఇప్పుడు వాళ్ళ ఇంట్లో శ్రీరామనవమి జరుపుకుందనుకో, నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్తావా? ఏమైనా అభ్యంతరం ఉందా? లేదు. ఓకే రైట్. ఇందులో ఎటువంటి అభ్యంతరం లేదు. ఇప్పుడు నవ్యశ్రీ వచ్చేసి ఇప్పుడు నవ్యశ్రీ రాముడు వాళ్ళ గుడికి వెళ్దామని చెప్పేసి నేను అడిగినాను, నువ్వు వెళ్తావా? నువ్వు వచ్చేసి పూజశ్రీ కృష్ణుడి గుడికి వెళ్దాం అన్నదనుకో, నువ్వు వెళ్తావా? అభ్యంతరం ఏమన్నా? ఎటువంటి అభ్యంతరము లేదు. ఓకేనా? ఫైన్, బాగుంది. ఇప్పుడు పూజశ్రీ వచ్చేసి శ్రీకృష్ణుని ఒక విగ్రహంలో చూసి పూజించుకుంటుంది, నీకేమైనా ప్రాబ్లమా? ఏం ప్రాబ్లం లేదు. ఓకేనా? ఇప్పుడు నువ్వు వచ్చేసి తను రాముణ్ణి ఒక రామాయణంలో చూసుకుని పూజించుకుంటుంది, నీకు అభ్యంతరమా? ఎటువంటి అభ్యంతరం లేదు. ఓకేనా? రైట్. నువ్వు వచ్చేసి శ్రీకృష్ణుని ప్రసాదం నువ్వు తింటావా? ఎటువంటి అభ్యంతరం అని ఉందా? లేదు. రైట్, బాగుంది. నువ్వు వచ్చేసి ఆ అమ్మాయి నవీన రాముల వారి ప్రసాదం ఇస్తే నువ్వు తింటావా? నీకేమైనా అభ్యంతరం ఉందా? ఎటువంటి అభ్యంతరం లేదు. ఓకేనా? ఎందుకు? మనకు నీకు ఎప్పుడైనా నా కృష్ణుడు గొప్పవాడు అనే ఫీలింగ్ నీకు ఎప్పుడైనా వస్తుందా? నీకు ఎప్పుడైనా నా రాముడు గొప్పవాడు కృష్ణుడు పోలిస్తే అని కంపేరింగ్ చేసి అటువంటి ఫీలింగ్ నీకు ఏమైనా వస్తుందా? అవునా కదా? రామభక్తులైనా కృష్ణ భక్తులైనా వీళ్ళిద్దరు కలిసిమెలిసి సంతోషంగా ఉంటారు, కలిసిమెలిసి పండుగ చేసుకుంటారు, కలిసి చర్చిగా కలిసి గుడికి వెళ్తారు, కలిసి ప్రసాదం తింటారు, వీళ్ళకి ఎటువంటి అభ్యంతరం ఏమీ లేదు. ఓకే? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పూజశ్రీ ఎవరో చెప్పి మాటలు విన్నది, క్రిస్టియన్లోకి మారింది, క్రైస్తవులోకి వచ్చింది, ఇప్పుడు యేసు ప్రభు దేవుడుగా నమ్ముతుంది. నువ్వు నవీనతో కలిసి గుడికి వెళ్తావా? ఒక నిమిషం నేను చెప్తాను. నువ్వు నవీన రాముల ప్రసాదం ఇస్తే నువ్వు తింటావా? సరే చెప్తాను. ఓకే, నువ్వు గుడికి తన ఇంట్లో శ్రీరామనవమి జరుపుకుంటే నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్తావా? తను దేవుణ్ణి ఒక విగ్రహంలో పూజించుకున్నానుకో, నీకైనా ప్రాబ్లమా? ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ పాప పూజశ్రీ చాలా మంచిది, చాలా 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 మంచిది. పాప అసలు ఏమీ తెలియదు. కానీ ఎప్పుడైతే ఈ పాప ఆ యేసు ప్రభుని పట్టుకుందో, బైబిల్ను పట్టుకుందో, తనకు తెలియకుండా తన ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతుంది. ఏం ట్రాన్స్ అంటే, నా యేసు తప్ప వేరే గొప్పవాడు లేడు, ఏ దేవుడు గొప్పవాడు కాదు. ఇప్పుడు ఈ నవీన ఫ్రెండ్ అయినప్పటికీ ఈ నవీన పూజించే రాముడు విగ్రహారాధన మా దేవుడు వ్యతిరేకిస్తున్నాడు, విగ్రహారాధన మా దేవుడు అసహించుకుంటున్నాడు. చూసారు కదండి, ఆక్ పాక్ కరివేపాక్ అంటే పాపం పిల్లలు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. అంటే మనోడికి చెప్పడం చేత కాలేదు, ఆక్ పాక్ కరివేపాక్ కథ. సో ఆ పిల్లలు ఏం చెప్పాలో ముందుగా ట్రైనింగ్ ఇచ్చుంటే, పాపము మనోడు చిన్న చిన్న షార్ట్ ఫిలిం తీస్తాడు కదా, అక్కడైతే ఇస్తాడు ట్రైనింగ్. పాపం పిల్లలకి ఇవ్వడానికి మర్చిపోయి ఉంటాడు బహుశా, అందుకని వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇలా అవుతూ రాముడి గుడి దగ్గర ప్రసాదం తింటావు కదా నాన్న, నువ్వు కృష్ణుడి గుడి దగ్గర ప్రసాదం తింటావు కదా నువ్వు, మరి ఎక్కడికి ఏమి ఇబ్బంది లేదు. మరి రాముడైనా కృష్ణుడైనా ఒకటే, మనందరం ఒకటే, హిందువులం, మనం హ్యాపీగా ఉంటాం, సంతోషంగా ఉంటాం. అయితే అని ఆక్ పాక్ కరివేపాక్ కథని ఇలా మలిచాడండి. ఏమని మలిచాడంటే, ఉన్నట్టుగుండి ఈ పాప యేసు ప్రభుని దేవుడిగా నమ్మింది. అంటే అప్పటి వరకు బాగుండిందంట, అప్పటి వరకు బాగుండిందంట. తర్వాత యేసు ప్రభుని నమ్మిన వెంటనే ఈయనే దేవుడు, ఇంకొకరు దేవుడు కాదు అని అన్నదంట. నిజంరా ఏ బాబు పావలా ప్రవీణ్, 25 పైసలు కూడా అడుక్కునే ప్రవీణ్, ఈ యూట్యూబ్ ఛానల్లో నీ అకౌంట్ నెంబర్లు, గూగుల్ పే, ఫోన్పే, తోటకూర కట్ట ఇచ్చి ముష్టేయండి బాబు. ఈ ముష్టి లేకపోతే నేను బ్రతకలేను, ఈ ముష్టే నాకు ఆధారం, మీరేస్తేనే ఈ రోజుకి నాకు నా పిల్లలకి బువ్వ, నా ఇంట్లో లేకుంటే తంతారు నన్ను అని అడుక్కుంటావు కదా, అందుకే పావలా ప్రవీణ్. ఇకపోతే అంటాడు, యేసు ప్రభువుని దేవుడిని నమ్మిన తర్వాత ఈయనక్కడే దేవుడు అని అంటారంట. ఎస్, ఎందుకంటే ఆయన ఎందుకంటే దేవుడు యోహాను సువార్త
8వ అధ్యాయము మరి 46వ వచనంలో యేసు ప్రభు అంటాడు, నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? నేను సత్యము చెబుతున్నాను. తర్వాత నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నేనే వెలుగు, నేనే సర్వ సృష్టికి కారణభూతిని అని అనేక దగ్గరలో ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎక్కడ చూసినా ఆయన యొక్క అత్యున్నతమైనటువంటి నామాన్ని ఎప్పుడు అక్కడే ఉంచుతాడన్నమాట. ఆయన అనంతుడు కాబట్టి. అందుకే ఆయన్ని నిజంగా ఈయనే దేవుడు అని అంటాం. మేము ప్రసాదాలు పెడితే తినం. ఇది ప్రసాదం అని తీసుకొచ్చి ఇచ్చామనుకో తినం. ఒకవేళ తినాలంటే బహుశా ప్రార్థన చేసుకుని తింటాం, నో ప్రాబ్లం. ప్రార్థన చేసుకుని తింటాం. యాక్చువల్లీ తినాల్సిన అవసరం కూడా లేదు. ఒకవేళ నీకు అభ్యంతరం అయితే నువ్వు నా సహోదరుడు అని అనుకుంటే నిన్ను దగ్గర పెట్టుకొని నీ మనసు నొప్పించుకోకుండా మరి ప్రార్థన చేసుకుని తినడానికి మేము వెనకాడం. ఓకే. తర్వాత మనకెందుకు పని పెట్టాడు ఈ పావలా ప్రవీణ్ అని అంటే, యేసు ప్రభు దేవుడు అని స్పష్టంగా ఉంది కదా. ఆయన మాత్రమే నమ్ముకుంటాము. ఆయన నమ్ముకున్న తర్వాత ఇతరులు ఎవ్వరు కూడా ఆయనతో సాటి రారు, ఏ విషయంలో సాటి రారు అని అనడానికి మా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి. అట్లాంటి వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. మా యేసు ప్రభు నేను నమ్ముతున్నటువంటి దేవుడు, నా సృష్టికర్త. ఆయన నిత్యుడు, ఆయన సర్వజ్ఞాని, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సర్వవ్యాపి, ఆయన పరిశుద్ధుడు, ఆయన జీవము గలవాడు, ఆయన ప్రేమామయుడు, ఆయన సత్యవంతుడు. అందుకనే ఆయన మాత్రమే దేవుడు అని మేము నమ్ముతావురా. నువ్వు చెప్పా చూడు 2 పేర్లు, కృష్ణుడు, రాముడు అని. వాళ్ళు దేవుడు అని నేను నమ్మను. ఎందుకంటే నేను యేసు ప్రభువుని నమ్ముతున్నాను కాబట్టి, ఆయన దేవుడు కాబట్టి. ఇప్పుడు చెప్పినటువంటి గుణగణాలన్నీ యేసు ప్రభువు మాత్రమే సొంతమై ఉన్నాయి కాబట్టి ఆయన దేవుడు అని నమ్ముతామండి. అయితే ఎందుకు కృష్ణుడు, రాముడు దేవుడు కాదు అని ఎవరైనా ప్రశ్న వేస్తే దానికి నా దగ్గర సరైనటువంటి సమాధానం ఉంది అని చెప్పడానికి నేనెంతో గర్వపడతాను. ఎందుకంటే చదువుకున్నాను కాబట్టి. చూద్దామా? మన కృష్ణుడి యొక్క లీలల గురించి చదువుకుందాం. ఇప్పుడు భగవద్గీత 4వ చాప్టర్ 14వ శ్లోకం మనం చదువుకుంటే అక్కడ ఒక విషయం ఉంటుందండి. ఏంటంటే, నాకు కర్మ ఫలాశక్తి లేదు కావున నాకు కర్మలు అంటవు అని అన్నాడు. అంటే ఆయనకు పాపాలు అంటవు. ఎవరికి? కృష్ణుడికి పాపాలు అంటవు అనుంది కదా. మరి అదే విధంగా ఇక్కడ మనం చూస్తే వాల్మీకి రామాయణము అరణ్యకాండ పుల్లిల శ్రీరామచంద్రుడు రాసినటువంటి ఆ యొక్క రచన ఏంటి? రామాయణం 63వ సర్గ 4వ శ్లోకంలో ఈ విధంగా ఉంటుంది. బాగా గమనించండి. పూర్వజన్మలో నేను అనేక పర్యాయములు ఇష్టము వచ్చినట్లు పాపకర్మలు చేసి ఉన్నాను, సందేహమే లేదు. దాని ఫలితమే ఇప్పుడు వచ్చి పడి అందుచేతని నేను కష్టం మీద కష్టము అనుభవించుచున్నాను అని ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు శ్రీకృష్ణుడు అబద్ధం చెప్పాడా లేడా? భగవద్గీతలో నాకు కర్మలే అంటవు, నాకు పాపాలే అంటవు అనన్న శ్రీకృష్ణుడు రామాయణంలోకి వచ్చే లోపల, రామాయణం ముందు జన్మ కదా, ముందు జన్మ నుంచే అప్పుడే ఏమంటున్నాడు? పూర్వ జన్మలో నేను అనేక పాప కార్యములు చేస్తున్నాను కాబట్టి అవన్నీ నన్ను పీడించి నన్ను ఏడిపిస్తున్నాయి అని అన్నాడు. సో ఆయన పాపం చేశాడు, అబద్ధాలు చెప్తాడు. మరి దేవుడు అని ఎట్లా నమ్మమంటావురా ప్రవీణ్? నా దేవుడిలో పాపం లేదు. యోహాను సువార్త 8వ అధ్యాయము 42వ వచనం ప్రకారము నాలో పాపమున్నదని మీరెవరైనా నిరూపించగలరా, స్థాపించగలరా అని ప్రభు
నా దేవుడు, ఆయన దేవుడు కాబట్టి ఆ శపథం చేశాడు రా. ఇక్కడ ఏమంటున్నాడు, అయ్యో అయ్యో కుయ్యో మొర్రు, నేను పాపం చేశాను అనేక మార్లు అని అన్నాడు. కాబట్టి మేము మీ దగ్గరకు వచ్చి మీరు ప్రతిమలు ఉన్నాయి కదా, వాటిని పూజిస్తున్నారు కదా, వాటికి మేము దండం పెట్టము, వాటి దగ్గర ఉన్నటువంటి నైవేద్యం ఏదైతే అంటారు మీరు దాన్ని మేము తినము. అర్థమైందా? ఇది ఒకటి. ఇక రెండవదండి, ఆ రెండవ దాంట్లో నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఏ విధంగా పూర్వజన్మలో పాపం చేశాడు అని చెప్పుకున్నాడు కదా. చిన్న ఉదాహరణ ఏంటంటే శివమహాపురాణం, రుద్ర సంహిత, యుద్ధకాండము 23వ అధ్యాయము మనం గమనించినట్లయితే అక్కడ జలాంధ్రుని యొక్క భార్య అయినటువంటి బృందను మన శివుడు గారు, క్షమించండి, విష్ణు గారు మారి వేషంలో వెళ్ళి ఆమె యొక్క పాతివ్రత్యాన్ని చెరిచి, అంటే ఆమెలో ఆయన యొక్క వీర్యాన్ని వదిలి ఆమె ఆ పాతివ్రత్యాన్ని కోల్పోయిన తర్వాత ఆమె శాపం ఇస్తుంది. ఏమని? నువ్వు దుష్టుడువు, నువ్వు దుర్మార్గుడువు, నువ్వు పరుల్ని ఎప్పుడు హింసించేవాడువు అని శాపం పెడితే రాముడిగా జన్మించడం జరిగింది. నీ భార్యను ఒక రాక్షసుడు వచ్చి తీసుకుని వెళ్తాడు అని శాపం పెడితే ఈ జలంధ్రుని యొక్క భార్య అప్పుడు రాముడిగా వచ్చి ఏడ్చి అయ్యో పూర్వజన్మలో నేను పాపం చేశానని ఒప్పుకున్నాడు అన్నమాట. ఎట్లాంటి వాణ్ణి అంటే తను ముందు జన్మలో విష్ణువుగా ఉన్నప్పుడు కూడా తను ఏం చేశాడు? పాపం చేశాడు. కాబట్టి మేము దేవుడని నమ్మము. యేసు ప్రభువు పాపం లేనివాడు కాబట్టి, ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనస్ఫూర్తిగా ప్రభువుని యేసు క్రీస్తుని మేము దేవుడని నమ్ముతాం. రే ప్రవీణ్ వినరా. తర్వాత ఇంకోటి ఏంటంటే బ్రహ్మవైవర్త పురాణము 2వ కాండము ప్రకృతి కాండము 2వ అధ్యాయం 48 మనం బాగా గమనిస్తే ఇక్కడ శ్రీకృష్ణుడు ఏం చేస్తాడంటే ఒక వనంలో కూర్చో ఉంటాడండి. నేను ఇక్కడ శ్లోకం పెడుతున్నాను, జస్ట్ నేను వివరిస్తాను. ఒక వనంలో కూర్చొని రమించాలి అని అనుకుని కోరిక పుడుతుంది. రమించడం అంటే పాపం చేయడం, ఎవరు కనబడితే వాళ్ళతో. ఆ సమయంలో ఇలా చూస్తుంటే ఎవరు కనబడలేదు. కనబడకపోగా ఏమైందంటే అతనికి ఒక ఆలోచన తట్టింది. ఒరే, మనల్ని మన సగభాగము ఆడదానిగా చేసుకొని దాంతో రమిస్తాము అనేటువంటి ఉద్దేశంతో ఆ సగభాగము ఆడవారిగా చేసుకుని సగభాగము తనుగా ఉండి ఆమెతో రమించడం జరిగింది. అంటే తన భాగంతోనే తను రమించుకున్నాడు అని ఎక్కడుంది? బ్రహ్మవైవర్త పురాణంలో ఉంది. అంటే కామ కోరికలు ఎక్కువైపోయి తనకు తాను రెండు భాగాలుగా అయ్యి తను తానే స్వలింగ సంపర్కం అంటారు, బహుశా స్వలింగ సంపర్కం. మరి తనకు తానే ఏం చేసుకున్నాడు? చేర్చుకున్నాడు. కాబట్టి అతను దేవుడు కాదు కాబట్టి మేము నమ్మము. యేసు ప్రభువులు వారు ఎప్పుడు అలా చేయడు కాబట్టి యేసు ప్రభుని మేము దేవుడిని నమ్ముతాం. తర్వాత చాలా పని పెట్టాడు కదా మనకు ఈ ప్రవీణ్ గాడు చాలా పని పెట్టాడు. నాకు వీడియో పంపించి మరీ పని పెట్టాడు. తర్వాత పోతన భాగవతం 10వ స్కందము పూర్వ భాగము 979వ పద్యం మనం గమనించినట్లయితే ఇక్కడ పెడుతున్నాను చూడండి. నేను జారుడను అని ఉంటది. ఎవరంట? నేను జారుడను అంటే రంకుమొగుడు అని అంటారండి. రంకుమొగుడు ఇలా చెబుతున్నాను, దయచేసి మీరు ఏమనుకోవద్దు. రంకుమొగుడు అని ఉంటది. ఇక్కడ పెడుతున్నాను చూడండి. అది కూడా అంటే పెళ్లి కాని వారితో వారిని సంభోగం చేస్తే జారుడు అని అంటారండి. పెళ్ళైన తర్వాత చేస్తే అది జారత్వం కాదు, అది వ్యభిచారం అని అంటారు. అట్లా ఈయన పెళ్ళవక ముందే పెళ్ళవని వారితో ఏం చేశాడంట? జారత్వం చేశాడు అని తనకు తానే ఒప్పుకుంటున్నాడు. అంటే దేవుడు ఇట్లాంటి పనులు చేస్తారంటే చేయడు కాబట్టి అతను దేవుడు అని మేము నమ్మం. కృష్ణుడిని, యేసు ప్రభుని దేవుడు అని నమ్ముతాం. నా దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత చాలా పెద్ద పని పెట్టాడండి. తర్వాత పోతన భాగవతం 4వ సంపుటం 10వ స్కందము పూర్వ భాగము 667 పేజీలో అంటే 314వ పద్యం ఏముంటుంది? ఒక చిన్న పాప, పెళ్లిగాని పాప ఉంటే ఆ పాప ఎద మీద వెళ్ళి చేతులు వేశాడంట, ఇలా గోకాడంట. ఎద అని చెబుతున్నా, మీరు అర్థం చేసుకోండి. అక్కడ ఏముంది మీరు చదువుకోండి, చదివే వాళ్ళు ఉంటే. అక్కడ ఇలా గోకాడంట. అందుకని ఇట్లాంటి గోకుడు గాని మేము దేవుడు నమ్మవురా. రే పావలా ప్రవీణ్, గోకుడు గాని మేము ఎలా నమ్ముతాం దేవుడని? గోరింటాయి పెట్టించుకోవడం అంటే ఇదే.
ఎర్రగా పండుతుంది కదా, రైట్. తర్వాత పోతన భాగవతం 10వ స్కందము 4వ సంపుటము పూర్వ భాగంలో అంటే 826 పద్యంలో ఏముంటదంటే, కృష్ణుడు ఉంటాడు, వాళ్ళ యొక్క ఫ్రెండ్స్ ఉంటారు, అందరూ చూస్తుండగా ఇదిగో మీరొచ్చి మీ బట్టలను తీసుకుని వెళ్ళండి, మీ బట్టలు తీసుకుని వెళ్ళండి. ఎలా? 2 చేతులు ఇలా పైకెత్తి అని అంటే వాళ్ళు సిగ్గుపడుతూ ఇంకేం చేస్తాం, ఈ పనికి మాల పని చేసేటువంటి పనిని వాళ్ళు ఏమనలేరు, ఇంకా బలహీనులు. 2 చేతులతో ఇలా కప్పుకొని కింద ఒక చేత్తో పైన ఒక చేత్తో కప్పుకొని సిగ్గుపడుతూ వచ్చి వాళ్ళు బట్టలు తీసుకుని వెళ్ళారు. ఇట్లాంటి కామ కోరికలు స్త్రీలని వ్యూహస్తులుగా చేసి చూడడానికి పాల్పడినటువంటి వాణ్ణి దేవుడని ఎట్లా నమ్మాలరా ప్రవీణ్గా, పావులా ప్రవీణ్? అందుకని దేవుడిగా మేము నమ్మం. నా యేసు ప్రభు పరిశుద్ధుడు, ఆయన దేవుడిగా నమ్ముతాం మేము. అర్థమవుతుందా? తర్వాత చూడండి, అదే పోతన భాగవతం 10వ స్కందము పూర్వ భాగము 1000, 1001, 1002 ఏముంటది ఇక్కడ? ఏముంటది? ఆ యొక్క పిల్లని గ్రోవ తీసుకుని ఊదుతూ ఉంటే అక్కడికి వచ్చినటువంటి గోపికలతో రమించాడు అని ఉంటది. రమించడం అంటే పెళ్ళైన వారితో వ్యభిచారం కూడా చేశాడు అని అర్థమే కదా. పెళ్ళైన వారు వచ్చారు, భర్తలను విడిచిపెట్టొచ్చారు, అత్తమామను విడిచిపెట్టొచ్చారు, చిన్న పాలు ఇస్తున్నటువంటి బిడ్డల్ని విడిచిపెట్టొచ్చారు. వాళ్ళని బుజ్జగిస్తూనే, వాళ్ళని తిడుతూనే వాళ్ళని ఏం చేశాడు తెలుసా? రమించాడు అని రాసింది ఇక్కడ. ఒరే పనికిమాలిన, ఏం పేరు నీ పేరు? పిల్ల పావుల ప్రవీణ్. ఎలారా? పెళ్ళైన వారితో వ్యభిచరిస్తున్నాడు వాణ్ణి దేవుడని ఎట్లా నమ్మమంటావు? మమ్మల్ని నమ్మం కదా. నీకు మళ్ళీ ఎదవా చాలా అంటే ఇంకా కావాలా? ఇంకోటి చూపిస్తాను, ఇంక 2 చూపించి ముగించేస్తాను. తర్వాత దేవీ భాగవతం 9వ స్కందం 13వ అధ్యాయము 1 నుంచి 39 పద్యాలు కానీ చదువుకుంటే ఏముంటది తెలుసా? అక్కడ శ్రీకృష్ణుడు కన్న కూతుర్నే, గంగని, అంటే ఈ చెమటతో పుట్టిందంట. ఆయన యొక్క చెమటతో ఆయన, మరి ఆమె యొక్క భార్య ఆ గోలోకంలో ఉండే ఏమంటారు ఆమెని, ఆ పేరు మర్చిపోయాను. సో ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. వీరిద్దరూ ఉంటే వారి యొక్క చెమటతో పుట్టినటువంటి గంగని, అంటే కూతురు వరుస చూసి ఇలా చూస్తున్నాడంట. ఆమె కూడా చూస్తుందంట గంగ. అప్పుడు శ్రీకృష్ణుడి యొక్క భార్య వచ్చి ఆ చెంప ఈ చెంప ఇద్దరిని వాయించి పనికి మనల్ని వెదవల్లారా అని తిట్టి వాళ్ళ గడ్డి పెడుతుంది. ఇట్లాంటి వాడిని దేవుడు నమ్మంటావంటరా? కన్ను కూతుర్ని లవ్ చేసేవాడిని పనికి మళ్ళీ పోరంబోకు. రే ప్రవీణ్, నిన్నారా? యేసు ప్రభు గురించి నీకెందుకురా? నువ్వు అనాథ శరణాలకి వెళ్ళావు, అక్కడ కృష్ణుని యొక్క మంచి విషయాలు చెప్పు, రాముని యొక్క మంచి విషయాలు చెప్పు. మరి చిచ్చు పెట్టడం ఎందుకు? ఆకు పాక్, కరివే పాక్, వెతల పాక్ అని చెప్పకపోతే ఏమిరా? ఇలా కూతుని కామించేవాడిని దేవుడిగా నమ్మాలా? ఎట్టి పరిస్థితుల్లో కుదరదురా, ఎట్టి పరిస్థితుల్లో కుదరదు. తర్వాత వాల్మీకి రామాయణం ఉత్తరాఖండ 42వ సర్గ 18 నుంచి 23వ శ్లోకాలు మనం చదువుకుంటే సీతకి సారాయి దాగించాడంట. సీతకి ఏం దాగించాడు? సారాయి దాగించాడు. తర్వాత మాంసం తిన్నాడు. తర్వాత అంతేకాదు, ఆయన యొక్క రాజనగరాలు ఉండేటప్పుడు ఆ యొక్క చిలకత్తెలతో డాన్సులు నృత్యాలు చేశాడు. ఇట్లాంటి వాడిని మేము దేవుడు అని ఎట్లా నమ్మాలరా? తన భార్యను అడవులకు పంపించేశాడు గర్భవతిగా ఉన్నప్పుడు. అంతకుముందు ఒక రాక్షసుడు తీసుకుని వచ్చిన తర్వాత ఆమె మీద అనుమానం పడి మరలా ఆమె గర్భమని తెలిసి కూడా పంపించేశాడే. అట్లాంటి వాడిని దేవుని ఎలా నమ్మంటారా? సరే, మరలా తీసుకుని వచ్చిన తర్వాత మరలా డౌట్ వచ్చి ఆమెను భూమిలో ఆమెగా ఆత్మహత్య చేసుకునేలాగా చేసింది ఎవర్రా? అలా చేసుకున్న తర్వాత అతను కూడా సరైన నదిలో దూకి చనిపోయిన వాడు ఈ రాముడు కదా. అతన్ని దేవుడిని ఎలా నమ్మాలి మేము? ఎలా నమ్మాలి? ఎలారా నమ్మాలి? అట్లాంటి వాడిని దేవుడిని నమ్మంటావా? ఇంకోటి చివరిగా చూపించి ముగించేస్తాను. చాలా 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 ఉన్నాయి, ఇప్పుడు టైం లేదు. వీడికి పెట్టిన గోరింటాక చాలు, ఖచ్చితంగా పండుతుందని నా యొక్క ఉద్దేశం. పోతన భాగవతం 4వ స్కందం 4వ పద్యం
విష్ణువు తన చెల్లినే పెళ్లి చేసుకున్నాడు రా. విష్ణువు తన చెల్లినే పెళ్లి చేసుకున్నాడు. అది లోక విరుద్ధం కాలేదని రాసింది అక్కడ. కాదురా, మీరు చేసుకొని చూపించండి, మీరు చేసుకొని చూపించండి రా. కృష్ణుడు కూతుర్ని ఏం చేశాడు? తన యొక్క సైగలతో, తన యొక్క కళ్ళతో మోహిస్తూ చూశాడు కదా. చేయండి మీరు కూడా, ఒక వీలైతే. మీకంత వీలుంటే, శ్రీకృష్ణుడు మీకు చెప్పుంటే. మాకు మా దేవుడు చెప్పలేదు, యేసు ప్రభు అలా చెప్పడు. మీరు ఎదుటి వారిని మీరు మోహపు చూపు చూస్తేనే మీరు పాపం చేసినట్లు లెక్క అని ప్రభు మాకు చెప్పాడు రా. అట్లాంటి వాడి దేవుడు, అట్లాంటి వాడి దేవుడు. మానవాళి పాపాన్ని తీసివేయడానికి ఆయన సిలువకెక్కి ప్రాణం పెట్టాడు రా. మరి మోక్షం ఇవ్వాలి కాబట్టి యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళకి మరలా తిరిగి లేచి, ఇదిగో ఇట్లా ఉంటది మీ యొక్క పరిస్థితి అని ఆయన పరలోకానికి స్థలం సిద్ధపరచడానికి వెళ్ళి ఉన్నాడని మాకు చెప్పాడు. మాకే కదా మీకు కూడా చెప్పాడు. కాకపోతే మీరు నమ్మట్లేదు యేసు ప్రభుల వారిని అనంటే మీరు దురదృష్టవంతులు రా. అనకూడదు దురదృష్టం అదృష్టం అని. మీరు భాగ్యవంతులు, మనం అందరం భాగ్యవంతులు. కాకపోతే మీరు తెలుసుకోవట్లేదు, మేము తెలుసుకున్నాం. యేసు ప్రభు నిజమైన దేవుడు, ఆయన శక్తిమంతుడు, ఆయన సత్యవంతుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన నిరంతరము ప్రతి ఒక్కరిని చూసి ఇది మంచి ఇది చెడు చెబుతున్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు నా దేవుడు రా. అందుకని యేసు ప్రభుని మాత్రమే నమ్ముతాం. ఇతర మీరు పూజిస్తున్నటువంటి దేవుని దేవుడిగా మేము నమ్మము. నేనైతే నమ్మను. ఓకే, చాలరా గోరింటా పెట్టించుకున్నది. అవసరమా నీకు వీడియో పంపించడం? నాకు అవసరం అంటరా? నీ పనేది నువ్వు చూసుకోవచ్చు కదా. ఆకుపాక్ కరివేపాగ్గా. పావలా ప్రవీణ్.